సార్వత్రిక ఎన్నికల సమరం మొదలైంది. రాజకీయాలకు కేంద్ర బిందువు విజయవాడ. అభ్యర్థులు బరిలోకి దిగారు. గెలిచేదెవరు, ఓడేదెవరు, ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, ఎవరి మెజార్టీ ఎలా ఉండబోతుంది? రెండు 2024 సార్వత్రిక ఎన్నికల్లో అంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు. ఏపీలో 25 పార్లమెంటు స్థానాలుంటే అందులో ఎంతో కీలకమైనది విజయవాడ పార్లమెంట్. విజయవాడ పార్లమెంట్ 1952లో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 72 సంవత్సరాల్లో 17 సార్లు పార్లమెంటు ఎన్నికలు జరిగితే ఇప్పటి వరకు ఎవరెవరు ప్రాతినిధ్యం వహించారు, ఎవరెవరు విజయం సాధించారు, ఎవరెవరు ఓటమి పాలయ్యారు? ఇంతకాలంలో ప్రాతినిధ్యం వహించిన పార్లమెంటు సభ్యులు విజయవాడకు చేసింది ఏంటి, ఇంకా చేయాల్సింది ఏముంది? ఇలాంటి అన్నీ ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో హాట్ టాపిక్గా మారింది. విజయవాడ పార్లమెంటు పొలిటికల్ రివ్యూపై ఒక ప్రత్యేక కథనం ఏసీటీ మీకోసం అందిస్తాం. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. సిట్టింగ్ ఎంపీగా ఉన్న కేశినేని శ్రీనివాస్ నాని మూడవసారి పోటీ చేస్తున్నారు. అయితే గతంలో 2 సార్లు టీడీపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. ఇటీవలే వైసీపీ తీర్థం పుచ్చుకున్న నాని వైసీపీ పార్టీ తరపున బరిలోకి దిగారు. ఇదిలా ఉంటే తనపై ప్రత్యర్థి ఎవరో కాదు, సొంత తమ్ముడు కేశినేని శివనాథ్. ఈయన టీడీపీ నుండి రంగంలోకి దిగారు. ఇక అన్నదమ్ముల మధ్య హోరాహోరీగా సాగుతున్న పోటీపై రాష్ట్రమంతా ఉత్కంఠ నెలకొని ఉంది. జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పాలన వలన అన్ని వర్గాల ప్రజలు వైసీపీ వెంట ఉన్నారని, తన గెలుపుకు డోకా లేదంటున్నారు కేశినేని నాని. మూడవసారి ముచ్చటగా గెలిచి హ్యాట్రిక్ సాధిస్తానంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక బీజేపీ జనసేన కూటమి అభ్యర్థిగా టీడీపీకి చెందిన కేశినేని శివనాథ్ చిన్ని ఒకవైపు, 2 సార్లు టీడీపీ తరపున పోటీ చేసి పార్టీని వీడి వైసీపీ నుండి పోటీ చేస్తున్న నాని మరోవైపు, కమ్యూనిస్టుల మద్దతులో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న వల్లూరి భార్గవ్ ఇంకో వైపున పోటీ పడుతున్నారు. వీరంతా ఒకే కుటుంబ సభ్యులు. ఇతర పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు నామమాత్రం పోటీలో ఉండగా ప్రధానంగా టీడీపీ వైసీపీల మధ్య ఢీ అంటే ఢీ అని తలపడుతున్నారు. 2024 ఎన్నికల్లో గెలుపు నాది అంటే నాది అనే ధీమాలో ఉన్నారు బరిలో ఉన్న అభ్యర్థులు. రాష్ట్రం విడిపోయిన తరువాత వరుసగా 2014, 2019లో జరిగిన 2 ఎన్నికల్లో కేశినేని నాని విజయబావుట ఎగురవేశారు. మూడవసారి ముచ్చటగా విజయం సాధించి హ్యాట్రిక్ సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పేందుకు ఆయన ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కేశినేని నాని అధికారం ఉన్నా లేకున్నా నిత్యం ప్రజల మధ్య ఉంటాడని పేరుంది. ఉన్నది ఉన్నట్లు ముక్కుసూటిగా మాట్లాడి ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం నాని నైజం. 10 ఏళ్ల పాటు ఎంపీగా పనిచేసిన నాని వ్యవసాయ ట్రాక్టర్లు అందించడం, టాటా ట్రస్ట్ ద్వారా విద్య, వైద్యం, సాధికారత పెంపొందించేందుకు అందించిన సేవలు ఎంతో మందిని ఆకట్టుకున్నాయి. ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రతి గ్రామానికి నీటి ట్యాంకర్లు అందించి అందరి మనస్సు దోచారు నాని. విజయవాడ బెంచ్ సర్కిల్లో నిర్మించిన 2 ఫ్లైఓవర్లతో పాటు కనకదుర్గ గుడి వద్ద అత్యాధునికంగా 6 లైన్లతో నిర్మించిన ఫ్లైఓవర్ సాధించిన ఘనత నానికే దక్కుతుంది. నేను చాలాసార్లు చెప్పా, చంద్రబాబు నాయుడు కంటే 3 రెట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో అభివృద్ధి ఎక్కువ జరిగింది. ఏంటి నేను అనేది, ఓన్లీ చంద్రబాబు నాయుడు అమరావతి కోసం 10,000 కోట్లు పెడితే రైతులు ఇచ్చిన భూములు కాక విలేజ్ సెక్రటరియట్లు, ఆర్బీకేలు కడతానికి 30,000 కోట్లు ఖర్చు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. అట్లాగే దాదాపు 14,000 కోట్లు ఎడ్యుకేషన్లో ఖర్చు పెట్టాడు. 45 స్కూల్స్ అప్గ్రేడ్ చేశాడు, కార్పొరేట్ స్థాయికి చేసి పిల్లలు ప్రపంచంతో పాటు చేశాడు. హెల్త్లో 18,000 కోట్లు ఖర్చు పెట్టాడు. అట్లా తీసుకుంటూ వెళ్తే వాళ్ళ బ్లూ ఎకానమీ, దాంట్లో 4 పోర్ట్లు, 8 ఫిషింగ్ హార్బర్లు పెట్టాడు. అట్లాగే ఇవాళ మీకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 వరకు ఉన్నప్పుడు ఈ రాష్ట్ర జిఎస్డిపి మీరు తీసుకుంటే 2% పెరిగింది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన 2 సంవత్సరాలు కరోనా పోయినా 2% పెరిగింది. అది అభివృద్ధి కదా. అట్లాగే మీకు ముఖ్యంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా 50-60 వేల రూపాయలు
ప్రతి వ్యక్తికి స్థూల ఆదాయం ఈ రాష్ట్రంలో పెరిగింది. పేదరికం తీసుకుంటే ఇది నీతి ఆయోగ్ ఫిగర్స్, నా ఫిగర్స్ కాదు. పేదరికం తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 11% ఉంటే ఈ రాష్ట్రంలో, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక 4% చిల్లర, అంటే 7% పేదరికాన్ని ఈ దేశంలో తగ్గించుకెళ్ళినటువంటి వ్యక్తి అన్నారంటే ఆ జగన్మోహన్ రెడ్డి పేదల పక్షపాతి. ఆయన 175 అవుట్ ఆఫ్ 175 టార్గెట్ పెట్టుకోవడం నాకైతే ఆశ్చర్యం కనపట్లేదు. అలా విజయవాడ పార్లమెంట్లో 7 సీట్లు కొడతాం, భారీ మెజార్టీతో ఎంపీ కూడా గెలుస్తానంట్లో ఎటువంటి సందేహం లేదు. పోటీ చేస్తున్న కేశినేని చిన్ని స్వయాన కేశినేని నాని సోదరుడు. వీరిద్దరూ కేశినేని రామస్వామి తనయులు, కేశినేని వెంకయ్య మనువళ్లు. ఇప్పటి వరకు వ్యాపార రంగంలో స్థిరపడ్డ నాని అనూహ్యంగా రాజకీయాల వైపు అడుగులేశారు. అన్న నానితో వచ్చిన విభేదాలే ఆయన్ను పొలిటికల్ ఎంట్రీ చేశాయంటారు. ఇంట్లో వాడే పెట్టే కంట్లో పుల్ల అన్నట్లు 3 ఏళ్ల ముందుగానే వ్యూహాలు పన్నిన చిన్ని ముందుగా విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. అన్నకు వ్యతిరేక వర్గం ఉన్నవారిని తన వైపు తిప్పుకోగలిగారు. అతి తక్కువ కాలంలోనే టీడీపీ పార్టీ అధినేతలకు ప్రసన్నం చేసుకోగలిగారు. జిల్లాలో నిర్వహించిన పార్టీ కార్యక్రమాలను ఆయన చేతుల మీదుగా నడిపించే స్థాయికి ఎదిగారు. దీంతో నానికి ధీటుగా చిన్నికి ప్రాధాన్యత కల్పించడంతో ప్రధాన నాయకత్వం అంతా చిన్ని వైపు తిరిగారు. ఇక 2024 ఎన్నికల్లో సీటు తనకే వస్తుందంటే తనకే వస్తుందని ఇద్దరు అన్నదమ్ములు ధీమా వ్యక్తం చేశారు. ఎట్టకేలకు తిరువూరులో జరిగిన ప్రజాగలం సభతో నానిని టీడీపీ పక్కన పెట్టింది. అవమానంగా భావించిన నాని వైసీపీ చెంతకు చేరారు. అధికార వైసీపీ పార్టీకి విజయవాడ పార్లమెంటుకు పోటీ చేసేవారు కరువయ్యారు. ఇక దీంతో నాని లక్కీగా దొరికినట్లయింది వైసీపీకి. నాని చిన్నీలే అభ్యర్థులుగా రంగంలోకి చెరొక పార్టీ నుండి బరిలోకి దిగడం హాట్ టాపిక్ గా మారింది. అందరి చూపు విజయవాడ పార్లమెంటు పైనే ఉంది. నాని హ్యాట్రిక్ కొడతాడా లేక చిన్ని పట్టు సాధిస్తారా అనేది చర్చనీయాంశం. జనసేన బీజేపీ బలంతో పాటు టీడీపీకి ఉన్న ఓటు బ్యాంక్, తాను చేసిన సేవా కార్యక్రమాలు, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత వలన తన గెలుపు భారీగా ఉంటుందని వార్ వన్ సైడ్ అంటున్నారు శివనాథ్. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన అభ్యర్థులను గెలిపించుకుని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి వాళ్ళ సమస్యల పరిష్కారం కోరుకుంటున్నారు. ఎలా ఉండబోతుంది గెలుపు విజయవాడ పార్లమెంట్? వార్ వన్ సైడ్. ఇటువంటి వ్యాఖ్యానాలు చేసే ముందు నేను నా నామినేషన్ ర్యాలీ, వారి నామినేషన్ ర్యాలీ చూస్తే 12,000, 13,000 ఎవరికి వస్తాయో మీకే అర్థమవుతుంది. థ్యాంక్ యూ. వార్ వన్ సైడ్, వార్ వన్ సైడ్. నేను ఆల్రెడీ ఇవాళ మా ప్రజల యొక్క సపోర్ట్తో ఆల్రెడీ గెలిచిపోయామని మా ప్రజలందరూ అనుకుంటున్నారు. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న విజయవాడ పార్లమెంటులో ప్రస్తుతం కష్టకాలం నడుస్తోంది. ఓటు బ్యాంక్ జీరో అయ్యింది. అయినా దేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు దేశవ్యాప్తంగా ఇండియా కూటమి ఏర్పాటైంది. కమ్యూనిస్టులతో కలిసి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయవాడ పార్లమెంటు నుండి వల్లూరి భార్గవ్ పోటీ చేస్తున్నారు. ఈయన కేశినేని వెంకయ్యకు ముది మనవడు. నాని చిన్ని కొడుకు కుమారులైతే భార్గవ్ వెంకయ్య కూతురి మనవడు.
గతంలో ఎక్కడా రాజకీయాల్లో కనిపించని భార్గవ్ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తెర మీదకు తెచ్చారు. కనీసం డిపాజిట్లైనా దక్కుతాయో లేదో కానీ గెలుపోటములను పక్కన పెట్టి ఎన్నికల సమరంలో ఉండి ఉనికిని చాటుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోంది. గెలుపు తమదే అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు భార్గవ్. విజయవాడ ఓటర్ మహాశయులందరికీ విజ్ఞప్తి ఏమనగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారు గత 10 సంవత్సరాల నుంచి చేస్తున్న మోసాలు ఈ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టుకెళ్ళినాయి. ఇవాళ మనకి రావాల్సిన హక్కులు, విభజన హామీలు, పరిశ్రమలు, మర్యాదలు ఏవి మనకి దక్కటం లేదు. మీరందరూ దయచేసి యువత భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని తమరి ఓటు 13వ తారీఖు క్యాష్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. విజయవాడ అభ్యర్థి, పార్లమెంట్, ఐఎన్సీ గుర్తు హస్తం. వైసీపీ ఆవిర్భవించి 14 ఏళ్లు పూర్తయినా విజయవాడ పార్లమెంటులో పట్టు చిక్కలేదు. గడిచిన 2 ఎన్నికల్లో బడా బడా పారిశ్రామికవేత్తలను రంగంలోకి దించి జగన్మోహన్ రెడ్డి వైఫల్యం చెందారు. 2014 ఎన్నికల్లో కేశినేని నానిపై కోనేరు రాజేంద్ర ప్రసాద్ను పోటీ పెట్టారు. 74,000 ఓట్ల వ్యత్యాసంతో వైసీపీ ఓటమి చవిచూసింది. ఇక 2019లో మరో పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ను నానిపై పోటీకి పెట్టింది. ఎన్నికలకు 15 రోజుల ముందు ప్రచారం ప్రారంభించిన పీవీపీ నానిపై 15,000 ఓట్ల తేడాతో అపజయం పొందారు. ఇదిలా ఉంటే రాష్ట్రమంతా వైసీపీ గాలి వీచి 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు గెలిచారు. అంతటి ఎదురుగాలిలో కూడా విజయవాడ స్థానాన్ని టీడీపీ తరపున కేశినేని నాని గెలిచి సత్తా చాటారు. 5 వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచిన ఎంపీ మాత్రం టీడీపీ నానిని క్రాస్ ఓటింగ్ చేసి గెలిపించారు ఇక్కడి ఓటర్లు. విజయవాడ ఎంపీ స్థానానికి ఇక్కడ వైసీపీ బోని కొట్టలేదు. వైసీపీ ఆవిర్భావమైన తర్వాత జరుగుతున్న 3వ ఎన్నికలు కావడంతో ఎలాగైనా గెలిచి తీరాలని వైసీపీ బలంతో పాటు నాని సత్తా చాటుకుని పట్టు సాధించాలని వైసీపీ తాపత్రయపడుతోంది. ఎందరో మహనీయులు, గొప్పవారు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. అట్లాంటి వారిలో మర్చిపోలేని పేరు కేఎల్ రావు, కానూరి లక్ష్మణ్ రావు. ఇంజనీర్గా ప్రఖ్యాతిగాంచినటువంటి కేఎల్ రావు ఇక్కడి నుంచి వరుసగా 3 సార్లు విజయం సాధించి హ్యాట్రిక్ సాధించారు. ఇక మొత్తము 10 మంది ప్రాతినిధ్యం వహిస్తే మొట్టమొదటిసారి అరేంద్రనాథ్ చట్టోపాధ్యాయ, అచ్చమాంబ, అలాగే కేఎల్ రావు, గోడే మురహరి, వడ్డే శోభనాద్రీశ్వరరావు, పర్వతినేని ఉపేంద్ర, లగడపాటి రాజగోపాల్, గద్దే రామ్మోహన్, కేశినేని నాని వీరంతా కూడా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన వారే. పర్వతినేని ఉపేంద్ర, అలాగే చెన్నుపాటి విద్య, వడ్డే శోభనాద్రీశ్వరరావు, కేశినేని చిన్ని వీరంతా కూడా 2 సార్లు పార్లమెంటు సభ్యునిగా, విజయవాడ ఎంపీగా పనిచేశారు. ఇక విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ చరిత్రను పరిశీలించినట్లయితే 1952లో విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం ఏర్పడింది. తొలిసారి జరిగిన ఎన్నికల్లో హరీంద్రనాథ్ చటోపాధ్యాయ ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎంపికయ్యారు. రెండవసారి జరిగిన ఎన్నికల్లో ప్రముఖ స్వాతంత్ర సమరయోధురాలు కొమర్రాజు అచ్చమాంబ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించారు. ఇక 1962, 67, 71లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ప్రముఖ ఇంజనీర్ కేఎల్ రావు వరుసగా 3 సార్లు విజయకేతనం ఎగురవేసి హ్యాట్రిక్ గెలుపు సాధించారు. 1977లో గోడె మురహరి, 1980లో చెన్నుపాటి విద్యలు ఎంపీలుగా ఎన్నికయ్యారు. ఇక టీడీపీ ఆవిర్భావం జరిగిన తర్వాత 1984లో వడ్డే శోభనాద్రీశ్వరరావు టీడీపీ తరపున పోటీ చేసి విజయం సాధించి కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టారు. తిరిగి 1984లో జరిగిన ఎన్నికల్లో చెన్నుపాటి విద్య కాంగ్రెస్ పార్టీ నుండి రెండవసారి జయించారు. 1991లో జరిగిన ఎన్నికల్లో వడ్డే శోభనాద్రీశ్వరరావు రెండోసారి టీడీపీకి విజయం చేకూర్చారు. ఇక 96, 98లో జరిగిన ఎన్నికల్లో పర్వతినేని ఉపేంద్ర వరుసగా 2 సార్లు కాంగ్రెస్ ఎంపీగా విజయం సాధించి ప్రాతినిధ్యం వహించారు. 1999లో గద్దె రామ్మోహన్ రావు ద్వారా టీడీపీ మరోసారి విజయవాడపై పట్టు సాధించింది. దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన సాగుతున్న 2004, 2009 ఎన్నికల్లో పర్వతినేని అల్లుడు లగడపాటి రాజగోపాల్ విజయవాడలో 2 సార్లు ఎంపీలుగా గెలుపొందారు. 2014, 19లో టీడీపీ తరపున పోటీ చేసిన కేశినేని నాని వరుస విజయాలు సాధించి ఎంపీగా కొనసాగారు.
పార్లమెంట్ కాంగ్రెస్ కంచుకోట. కాంగ్రెస్ కంచుకోట అని ఎందుకంటున్నారా? ఇది నేను చెప్పే మాట కాదు, ఇది చరిత్ర చెప్తున్న మాట. ఇప్పటి వరకు 17 సార్లు ఎన్నికలు జరిగితే 11 సార్లు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులే ఇక్కడ పార్లమెంటు సభ్యులుగా ఎన్నికయ్యారు. కాబట్టే ఇది కాంగ్రెస్ కంచుకోట అని చెప్పచ్చు. 11 సార్లు కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే 5 సార్లు తెలుగుదేశం పార్టీ ఇక్కడ ప్రాతినిధ్యం వహించింది. ఇక ఒకసారి ఏదైతే పార్లమెంటుకి జరిగిన తొలి ఎన్నికల్లో మాత్రం ఇండిపెండెంట్ అభ్యర్థిగా హరేంద్రనాథ్ చటోపాధ్యాయ ఇండిపెండెంట్గా తొలిసారి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రాతినిధ్యం వహించారు. ఇది ఈ 17 సార్ల విజయవాడ పార్లమెంటు చరిత్ర. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పార్లమెంటు ఎన్నికల్లో చాలా ఆసక్తి రేపుతూ ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా ఏదైతే సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి కేశినేని నాని గతంలో 2 సార్లు టీడీపీ తరఫున ప్రాతినిధ్యం వహించి ఇప్పుడు 3వసారి ముచ్చటగా వైసీపీ పార్టీ నుంచి బరిలోకి దిగితే ఆయనకు ప్రత్యర్థిగా సొంత తమ్ముడే తెలుగుదేశం పార్టీ నుంచి కేశినేని శివనాథ్ చిన్ని బరిలో ఉన్నారు. అంటే విజయవాడ పార్లమెంటు ఆసక్తికరంగా ఎందుకు మారిందంటే రక్తం పంచుకు పుట్టిన అన్నదమ్ములే చెరొక పార్టీగా వీళ్ళ తరపున ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నారు. ఈ ఎన్నికల్లో గెలిచేది ఎవరు? విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి అయితే ఖచ్చితంగా కేశినేనినే, అయితే చిన్నియా నానినా అనేదే ఇక్కడ హాట్ టాపిక్గా మారింది. విజయవాడ పార్లమెంటుకు ఇప్పటి వరకు 17 సార్లు ఎన్నికలు జరగగా 11 సార్లు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. తెలుగుదేశం 5 సార్లు, ఇండిపెండెంట్ అభ్యర్థి 1 సారి గెలిచారు. ఇక ఇక్కడ ప్రాతినిధ్యం వహించిన వారి సామాజిక వర్గాలు చూస్తే 11 సార్లు కమ్మ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వగా 5 సార్లు బ్రాహ్మణ వర్గానికి అవకాశం దక్కింది. 1977లో ఒకసారి పెరిక సామాజిక వర్గానికి చెందిన గోడె మురహరి ప్రాతినిధ్యం వహించారు. 72 ఏళ్ల విజయవాడ పార్లమెంటుకు ఇప్పటి వరకు 10 మంది ఎంపీలుగా పనిచేశారు. వీరిలో 3 సార్లు అవకాశం దక్కింది కేఎల్ రావుకి. 2 సార్లు అవకాశం దక్కిన వారిలో చిన్నుపాటి విద్య, వడ్డీ శోభనాద్రీశ్వరరావు, పర్వతనేని ఉపేంద్ర, లగడపాటి రాజగోపాల్, కేశినేని నానిలో ఉన్నారు. 4 మాత్రమే ఒక్కసారికే పరిమితమయ్యారు. విజయవాడ ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓటమి పాలై అవకాశం దక్కని వారిలో దాసరి నాగభూషణం, ఎన్డీఎం ప్రసాదరావు, తమ్మిన పోతురాజు, రాజ్యం సిన్హా, జి మురళీమోహన్, దాసరి జయరాం రమేష్, వల్లభనేని వంశీ, అశ్వనీదత్, కోనేరు రాజేంద్ర ప్రసాద్, పొట్లూరి వరప్రసాద్లు ఉన్నారు. విజయవాడ పార్లమెంటు భౌగోళిక పరిస్థితులు చూసినట్లయితే సగము పట్టణ ప్రాంతము, సగం గ్రామీణ ప్రాంతము. గ్రామీణ ప్రాంతం అంటే వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి జనం. తొలినాళ్లలో వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి పార్లమెంటు సభ్యులు సాగునీటి వ్యవస్థ, అలాగే రైతాంగ సమస్యల పరిష్కారానికై పోరాడారు, పరిష్కారాని కోసం కృషి చేశారు. కేఎల్ రావు 3 సార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించినటువంటి ఇంజనీర్ కేఎల్ రావు ఇక్కడ సాగునీటి కాల్వల కోసం ప్రయత్నం చేసిన వ్యక్తి, అలాగే జలయజ్ఞం కోసం పరితపించినటువంటి పార్లమెంట్ సభ్యుడు. అందుకే ప్రస్తుతం ఉన్నటువంటి పులిచింతల ప్రాజెక్టు పేరే కేఎల్ రావు పులిచింతల సాగర్ ప్రాజెక్ట్ అని పేరు పెట్టారు. ఇక తదుపరి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు వివిధ రంగాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఇటీవల కాలంలో 2 సార్లు ప్రాతినిధ్యం వహించినటువంటి కేశినేని నాని ప్రధానంగా జాతీయ రహదారుల విస్తరణ, అలాగే నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ఫ్లైఓవర్ల నిర్మాణం, ప్రధానంగా బెంజ్ సర్కిల్లో నిర్మించినటువంటి 2 ఫ్లైఓవర్లు,
అలాగే కనకదుర్గ గుడి వద్ద నిర్మించినటువంటి 6 లైన్ల ఫ్లైఓవరు అది కేశినేని సాధించిన ఘనత అని చెప్పచ్చు. అంతేకాకుండా గన్నవరంలో ఉన్నటువంటి విజయవాడ విమానాశ్రయాన్ని కూడా విస్తరించి అత్యాధునికంగా తీర్చిదిద్దటంలో కూడా గడిచిన దశాబ్ద కాలంలోనే జరిగింది. ఇక రాబో కాలంలో మాత్రం ఎవరు గెలిచినా కూడా ఇంకా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలను అయితే పరిష్కరించాల్సిన అవసరం అయితే ఉంది. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ భౌగోళిక పరిస్థితులు చూసినట్లయితే కొంత నగర ప్రాంతం, మరికొంత పట్టణ ప్రాంతం, సగ భాగంపైనే గ్రామీణ ప్రాంతాలు ఇమిడి ఉంటాయి. విజయవాడ తూర్పు, విజయవాడ పశ్చిమ, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాలతో పాటు నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం, తిరువూరు నియోజకవర్గాలు పార్లమెంటు పరిధిలో ఉంటాయి. వైసీపీ ప్రభుత్వం హయాంలో ఏర్పడిన నూతన జిల్లాలు పార్లమెంటు నియోజకవర్గ ఆధారంగా చేశారు. ప్రస్తుత ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పార్లమెంటు సెగ్మెంట్ గా ఉంది. విజయవాడ పార్లమెంటు ఓటర్ల తీరిగినకి చూసినట్లయితే ఒక్కొక్కరికి 2 సార్లు అవకాశం ఇచ్చే పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే 10 మంది సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తే 5గురికి 2 సార్లు ఎంపీగా అవకాశం ఇచ్చారు. అట్లాంటి వారిలో ఏదైతే చెన్నుపాటి విద్య, పర్వతినేని ఉపేంద్ర, లగడపాటి రాజగోపాల్, వడ్డే శోభనాద్రీశ్వరరావు, కేశినేని నాని వీరు 5గురు 2 సార్లు ప్రాతినిధ్యం వహించారు. ఇక కేఎల్ రావు 3 సార్లు ప్రాతినిధ్యం వహించారు. మొత్తం మీద 10 మందికి మాత్రమే ఇక్కడ అవకాశం దక్కింది 72 ఏళ్ళు ప్రాతినిధ్యం వహించడానికి. వీరంతా కూడా సామాజిక వర్గంగా చూసినట్లయితే 6గురు సభ్యులు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారైతే 3 సభ్యులు మాత్రం ఒక సామాజిక వర్గానికి చెందినవారు, 1 వెనుకబడిన సామాజిక వర్గానికి చెందినవారు. ఇక్కడ ఎన్ని కులాలున్నా, ఎన్ని మతాలు వర్గాలున్నా ఇక్కడ అవకాశం దక్కింది అయితే ప్రధానంగా మాత్రం 2 సామాజిక వర్గాలకే అని చెప్పచ్చు. తొలినాళ్లలో ఒక సామాజిక వర్గానికి అవకాశం దక్కితే ఇక తదుపరి మొత్తము ఒకే సామాజిక వర్గం. ఇప్పుడు కూడా అదే సామాజిక వర్గం నుంచి ఇక్కడ ఎంపీగా గెలవబోతున్నారు. అలాగే ఆ ఖాతాలోనే చేరబోతున్నారు. పోటీలో వైసీపీ, టీడీపీ ప్రధాన పార్టీలతో పాటు కాంగ్రెస్, ఇతర పార్టీలు, ఇండిపెండెంట్లు బరిలో ఉన్న 2024 ఎన్నికల్లో వైసీపీ, టీడీపీల మధ్య పోటాపోటీ ఉండనుంది. మొత్తం 17,04,077 ఓట్లు ఉన్నాయి. వీరిలో స్త్రీలు 8,73,427 కాగా పురుషులు 8,30,499 మంది ఉన్నారు. ఈ నియోజకవర్గంలో 75 నుండి 80% ఓటింగ్ నమోదైతే సుమారు 13 లక్షల ఓట్లు పోలయ్యే అవకాశం ఉంది. ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా గెలుపొందాలంటే దాదాపు 7 లక్షల ఓట్లు పైచీలకు పొందిన వారు గెలుపు సాధించవచ్చు. ఇక్కడ గెలిచే అభ్యర్థులకు భారీ మెజారిటీలు వచ్చిన దాఖలాలు అరుదు. గతంలో గెలిచిన 17 మందిలో 4గురికి మాత్రం 1,00,000పై మెజారిటీ రాగా మిగిలిన వారంతా 1,00,000లోపు మెజారిటీ దక్కించుకున్నవారే. ఈసారి గెలుపు భారీ మెజారిటీతోనే ఉండవచ్చు. క్రాస్ ఓటింగ్ కు ఇక్కడ అవకాశం ఉంటుంది. కులాన్ని బట్టి, మనిషిని బట్టి, పార్టీని చూసి ఓట్లు వేస్తారు. టీడీపీ మేనిఫెస్టో బలానికి కమ్మ, కాపు సామాజిక వర్గానికి బీసీ ఓటింగ్ తోడైతే ఇక్కడ టీడీపీ విజయం సునాయాసంగా గెలుస్తుంది. లేదా అధికార పార్టీ సంక్షేమ లబ్ధిదారులు దయ్యదలిస్తే వైసీపీకి అవకాశం దక్కుతుంది. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో ప్రధానంగా కమ్మ, కాపు, ఎస్సీ సామాజిక వర్గాల వారి ఓట్లు అధికంగా ఉన్నాయి. బీసీ కులాల ఓట్లు 30% పైబడే ఉన్నాయి. ముస్లిం మైనారిటీలతో పాటు ఇతర ఓసీ వర్గాలు ఉన్నాయి. 18వసారి జరుగుతున్న ఈ ఎన్నికల్లో కూడా 2 ప్రధాన పార్టీల అభ్యర్థులు సొంత అన్నదమ్ములు కావడంతో ఇక్కడ గెలుపు పార్టీల ఓటు బ్యాంకుపై ఆధారపడి ఉంటుంది. విజయవాడ పార్లమెంటులో గెలిచేది నానీనా లేక చిన్నియా అనేది తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే. అన్నను ఆశీర్వదిస్తారా, తమ్ముడుకు తోడుంటారో ఓటర్లు చూడాలి. ఎంపీ అభ్యర్థి గెలుపు ఎమ్మెల్యే అభ్యర్థులపై ఆధారపడి ఉంటుంది. బలమైన అభ్యర్థులు ఉంటే విజయం సునాయాసంగా ఉంటుంది. ఇక్కడ టీం ప్రభావం ఉండకనే ఉంది. నాని టీం గట్టిదా, చిన్ని టీం గట్టిదా ఓటర్లు తేలవనున్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన ఎన్డీఏ కూటమి కట్టడంతో చిన్ని కూటమి టీం ఇలా ఉంది.
విజయవాడ పశ్చిమ సుజనా చౌదరి, సెంట్రల్ బోండా ఉమ, తూర్పు గద్దె రామ్మోహన్, తంగిరాల సౌమ్య, శ్రీరామ్ తాతయ్య, కొలికపూడి శ్రీనివాసరావులు ఉన్నారు. ఇక నాని టీం చూసినట్లయితే ఆసిఫ్, వెల్లంపల్లి శ్రీనివాసరావు, దేవినేని అవినాష్, మొండితోక జగన్మోహన్ రావు, సామినేని ఉదయభాను, సన్నాల తిరుపతిరావు, నల్లగట్ల స్వామిదాసులు ఉన్నారు. చూశారు కదండి విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ చరిత్ర. 52 నుంచి ఇప్పటి వరకు ప్రాతినిధ్యం వహించిన పార్లమెంటు సభ్యులు, వారు సాధించిన ఘనత, అలాగే ఎంతోమంది మహనీయులు అందించినటువంటి సేవలు, జరిగిన అభివృద్ధి, ప్రస్తుతం పార్లమెంటు కోసం పోటీ పడుతున్నటువంటి అన్నదమ్ముల పోటీ, అలాగే విజయవాడ పార్లమెంటులో గెలుపుకి సంబంధించిన బలాలు కూడా ఈ యొక్క విజయవాడ పార్లమెంట్ పొలిటికల్ రివ్యూలో చూశారు. మరో రివ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.